ఏదో ఒకటి నేర్చుకోవాలి నన్ను నేను నిలబెట్టుకోవడానికి అన్నది వచ్చింది. అప్పుడు వెళ్ళా అనమాట. తెలియదు అప్పటికి. ఇంత గొప్పగా ఉంటుందనైతే తెలియదు. వెళ్ళిన తర్వాత నేను ఏ సిట్యుయేషన్‌లో అయితే వెళ్ళానో అక్కడి నుంచి బయటపడటానికి చాలా హెల్ప్ అయిపోయిందనమాట. అప్పుడు ట్రస్ట్ వచ్చింది ఆటోమేటిక్‌గా. ఎందుకంటే ఏజ్ తక్కువైనప్పటికీ చాలా అంటే ఆధ్యాత్మికంగా చాలా ఎదగాలని ప్రయత్నించేది. బయట గురువుల దగ్గరికిని కొన్ని క్రియలున్నాయి ఇంకా వేరు వేరుగా. ఎక్కడ వెళ్ళినా గాని మంత్రాలతోని, తంత్రాలతోని మనల్ని బాగు చేపించుకునేది అంటే మనని బాగు చేపించకుండా బయట బాహ్యంగా ఉన్న దైవతత్వం గురించి చెప్పేదనమాట. మన అంతర్లీనమై ఉన్న దైవాన్ని గురించయితే నాకు అమ్మవారు చూపించినటువంటి మార్గదర్శనం ద్వారానే జరిగింది. ఎంతసేపు బయట అంటే ఆ విగ్రహానికి ఇక్కడ, ఇక్కడ మొక్కాలి, ఇంత ఉపవాసాలుండాలి. ఇంకా కొన్ని కొన్ని చాలా చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ చెప్పేది. బట్ వన్స్ నేనక్కడ అమ్మవారి ముందు కూర్చొని ఫస్ట్ రోజు ఎప్పుడైతే చెప్పారో అక్కడ నాకు విశుద్ధి మీద వచ్చిన వైబ్రేషన్ ఎలా అంటే నేను భయపడాల్సొచ్చిందన్నమాట. ఫింగర్ మొత్తం వణుకటం అన్నట్లు ఆ టైప్ అయిపోయింది. ఆహ్, అంతర్లీనంగా వైబ్రేషన్ వచ్చేలోపు ఇగ మనం వెతుకుతున్న ఏదైతే శక్తి ఉందో అది మనలోనే ఉందని తెలుసుకొని కంటిన్యూ చేస్తున్నా. కొన్ని రోజుల క్రితం ఎలా అంటే ఇగ టు దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయలేనన్నమాట. అంత గొప్పగా వచ్చిన వైబ్రేషన్స్ మొత్తం బాడీ మొత్తం వచ్చేసినాయన్నమాట. ఇన్ని రోజులు చెప్తున్నా గాని అక్కడ కొన్ని, అక్కడ కొన్ని వస్తున్నది. అంత పూర్తిగా రాకపోతుండే. ఒక పూర్ణ గారు వాళ్ళే క్లాస్ అటెండ్ చేస్తుండే ఆన్‌లైన్‌లో. అప్పుడు అనుకోకుండా అసలు నేను గూడా ఆ రోజు మొత్తం డల్‌గుండే. బట్ ఆ రోజొచ్చిన వైబ్రేషన్‌తోని అస్సలు దైవతత్వం అంటే ఏంటి అన్నది కంప్లీట్‌గా రియలైజ్ అవ్వాల్సొచ్చిందన్నమాట. అంత గొప్పగా ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్నగా ఫింగర్స్ మీద వస్తున్నది వేరు. ఇంకా మీరు అందులోనే కాన్సంట్రేషన్‌గా చేస్తూ ఉంటే కొన్ని రోజులకి మన సూక్ష్మ స్థితి అన్నది ఇంకా గొప్పగా గుర్తించగలిగినప్పటికీ అసలు మన నరనరాలు ఇప్పుడు బ్లడ్ ఎలా సర్క్యులేట్ అవుతుందో అలా అవుతదన్నమాట మనకి చైతన్య ప్రవాహం అన్నది. చాలా గొప్పగా ఉంటుందండి. ఆల్రెడీ ఆల్‌మోస్ట్ కొంచెం మంది ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉండొచ్చు. బట్ ఇప్పుడు అయిన దానికంటే ఇంకా గొప్పగా ఉంది. ఎలా అంటే ఒక పీహెచ్‌డీ స్టూడెంట్స్ గనుక చదువుతున్న కొద్దీ ఇంకా ఉంటది చూడండి. ఆ టైప్‌లో ఉంటుంది. ఆహ్, ఒక ఒక రాకెట్ సైన్స్ టైప్‌లో ఉంటుందండి. చాలా గొప్పగా ఉన్నాయి. ఒక పంకుడులని, ఒక మూలాధారం మీద 4 అట్లా చక్రానికి గూడా వేరు వేరుగా ఉన్నాయన్నమాట. ఇంగ ఎవరన్నా డిజైన్ చేయాలన్నా ఎంత గొప్పగా డిజైన్ చేస్తారా అన్నట్టు ఉంటుంది. మా అమ్మవారు ఎలా కనుక్కున్నారేమో గాని ఆదిశక్తి అని అందుకే అంటారేమో. చాలా గొప్పగా ఉంటుంది. కొత్త వాళ్ళు కొంచెం టైమ్ స్పెండ్ చేయండి. ఎదగాలన్న తపన టైమ్ మీరు స్పెండ్ చేస్తే మీకే అర్థమవుతదన్నమాట. ఎందుకంటే ఇందులోకి రావటం ఒక భాగ్యం లాగే ఉంది. చాలా మంది అంటుండే ఎంతో గొప్పగా పుణ్యం చేస్తే గాని ఇందులోకి రాలేరు అని. అది నిజమనిపించిందనమాట. అంత సౌభాగ్యంగా మనం పొందగలుగుతున్నామంటే. ఎఫర్ట్స్ లెస్‌గా అది గూడా. ఏదో హిమాలయాలకు వెళ్లి లేదంటే సన్యాసం పుచ్చుకొని, కుటుంబానికి దూరంగా వెళ్లి, ఇవన్నీ సాధించిన వాళ్ళు గూడా ఎవరు లేరనుకుంటా. కానీ ఇక్కడ మన ఇంట్లో కూర్చొని సంసారిక జీవితం గడుపుతూ, నలుగురిలో ఉంటూ, సామాజికంగా ఉంటూ గూడా ఈ చైతన్యాన్ని మనం పొందగలుగుతున్నాం. ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడున్న పరిస్థితులలో అయితే ఇంత గొప్పగా, ఇంత సింపుల్‌గా వివరించిన ఇది. ఇంకా మీరు ఇప్పటివరకు మీరు పొందిన ఏమైనా చైతన్యం ఉంటే మీరు గూడా షేర్ జేసుకోవచ్చు. ఎందుకంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అడగటం వల్ల నేను ఫీల్ అయిందయితే ఇంటర్నల్‌గా వచ్చింది ఇవన్నీ మాటలు. ఏదో ముందు ప్రిపేర్ అయ్యి వచ్చింది గాదు గాబట్టి మీకు అలా అనిపించొచ్చు. కానీ చాలా గొప్పగా ఉంటుంది. ఊహించలేమనమాట. మనం ఇలా గూడా ఉంటుందా అన్నది. ఎలా అంటే మొన్న జరిగిందయితే అసలింక నేను ఒక స్పీచ్ గూడా ఉంటుంది అందులో మీరు వినొచ్చు యూట్యూబ్‌లో. ఆ క్షణాలు మనం వివరించడానికి కూడా మాటలు రావన్నమాట. అంత గొప్పగా ఉంటుంది ఇంటర్నల్ వైబ్రేషన్స్. జై శ్రీ మాతాజీ అండి.